తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఆర్టీసీ ఎండీ సిపి సజ్జనర్ మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ సభ్యులు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సిబ్బందిపై ఆర్టీసీ ఆస్తులపై దాడి చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఆటో కార్మికులకు వచ్చిన ఇబ్బందులు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సుల పైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి